నమస్తే అందరికీ, వెల్కమ్ టు తేజ ఆక్వా సొల్యూషన్స్. ప్రజెంట్ మనం విజయవాడలో గొల్లపూడి లొకేషన్ మొబీనా రెసిడెన్సీలో ఉన్నాం. ఇక్కడ ఇది 4 months బ్యాక్ మనం ఈ సాఫ్ట్వేర్ అనేది ఫిట్టింగ్ చేయడం జరిగింది. సో దీని సర్వీస్ ఒకసారి చేద్దాము, ఎలా ఉందో ఒకసారి ఫీడ్బ్యాక్ కూడా తీసుకుందాము. వన్స్ ఒకసారి సర్వీస్ అనేది చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసింది ఏంటంటే ఈ క్లాంప్ అనేది రిమూవ్ చేసాము అండ్ దాని తర్వాత ఈ కేబుల్ రిమూవ్ చేసేసాము అన్నట్టు. ఇదే విధంగా కింద కూడా క్లాంప్ కేబుల్ రెండు రిమూవ్ చేయాలి. దానికన్నా ముందు మనం ఈ టైటానియం ఎలక్ట్రానిక్ జాగ్రత్తగా తీసి పక్కకు పెట్టుకోవాలి. ఒకసారి చూడొచ్చు, ఆల్మోస్ట్ ఫుల్గా జామ్ అయిపోయింది లోపల. ఒకసారి చూడండి. శుద్ధ అన్నది ఏ విధంగా జామ్ అయిందో ఒకసారి చూడొచ్చు మీరు. ఇదంతా మీకు క్లీన్ చేసి చూపిస్తుంటాను. ఆల్మోస్ట్ పూర్తిగా జామ్ అయిపోయిందండి ఇది. సో ఇదంతా హార్డ్నెస్ అండ్ శుద్ధ. సో పైన కింద మనం క్లాంప్ అనేది ఓపెన్ చేసేసాను. ఒకసారి నేను కిందకి శుద్ధాన్ని వదులుతూ ఉంటాను, చూడండి ఎలా ఉందో దీని లోపల నుండి. ఇదేనమ్మా. సో చూసారు కదా కాల్షియం మెగ్నీషియం ఏ విధంగా వచ్చిందో. ఇదంతా సగం గంప వరకు మనకు నిండిపోయింది శుద్ధ. సో ఇదంతా ఆల్మోస్ట్ ఒక 8 kgs పైనే ఉంటుంది. ఈ శుద్ధ అనేది మన గొల్లపూడిలో మొబీనా రెసిడెన్స్లో వచ్చింది. సో బోర్ వాటర్లో ఉండే కాల్షియం మెగ్నీషియం ఎక్కడైతే హార్డ్నెస్ ఉందో, శుద్ధ ఉందో, బ్యాక్టీరియా ఉందో, ఇక్కడ ఏరియాలో మన గొల్లపూడి ఏరియా, కానూరు అయినా, విజయవాడ సరౌండింగ్ చాలా చోట్ల నల్లని చమురు, దాంతోపాటు ఏంటంటే కాల్షియం మెగ్నీషియం పౌడర్ భయంకరంగా ఉంది. దాంతోపాటు హార్డ్నెస్ ఎక్కువగా ఉంది, బ్యాక్టీరియా ఉంది వాటర్లో. సో అలాంటి సిచ్యువేషన్లో ఈ ఎలక్ట్రోలైజర్ సాఫ్ట్వేర్ పెట్టుకుంటే రిజల్ట్ బాగుంటుంది, లైఫ్ ఎక్కువ ఉంటుంది, మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది, క్లీన్ చేసుకోవడం వాడుకోవడమే ఉంటుంది. సో దీనికి సంబంధించి ఇంకా ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే మా యూట్యూబ్ ఛానల్ తేజ ఆక్వా సొల్యూషన్ ఉంది, అందులో కాల్ చేయండి. దాంట్లో వీడియోస్ చూడండి అండ్ దాంతోపాటు మా నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, నెంబర్ కాల్ చేయండి. ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే మేము ఇస్తాము. మా వీడియోస్ చూస్తుండండి. థ్యాంక్ యూ, నమస్తే.